భారతదేశం త్యాగంతో స్వతంత్ర దేశంగా మారిన బంగ్లాదేశ్ ఇప్పుడు అదే భారత్పై పరోక్షంగా ప్రతీకార భావాలు పెంచుకున్నట్లు కనిపిస్తోంది. గతంలో పాకిస్తాన్ వలస నుంచి విముక్తి కలిగించేందుకు భారత్ బలిపశువులా ముందుకు వచ్చింది. ఆ దేశాన్ని అన్ని విధాలుగా ఆదుకుంది. కరోనా సమయంలో టీకాలు ఇచ్చింది. అంతేకాక బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. అలాంటి నేపథ్యం ఉన్న బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు భారత్కు వ్యతిరేక వ్యాఖ్యలు వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు ఫజ్లుర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పాక్ భారత్ మధ్య ఉద్రిక్తతలను అవకాశంగా మలుచుకొని చైనాతో కలిసి ఈశాన్య రాష్ట్రాలపై దాడి చేయాలనే వ్యాఖ్యలు ఫేస్బుక్ పోస్ట్ రూపంలో పంచుకోవడం భారత ప్రజల కోపాన్ని రేకెత్తించింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక మౌనం వెనుక ఆలోచనల దాగుడు మూతలున్నాయని అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అధికారికంగా ఆ వ్యాఖ్యలు తమ ప్రభుత్వ ధోరణిని ప్రతిబింబించవని ప్రకటించినా యూనస్ ప్రభుత్వ సన్నిహితుల చర్యలు వాస్తవాన్ని సూచిస్తున్నాయి. యూనస్ ఇటీవల చైనా పర్యటనలో బంగ్లాదేశ్ను హిందూ మహాసముద్రానికి కీలక రక్షకుడిగా చాటడమే కాకుండా చైనా సరుకుల కోసం తమ దేశ మార్గాలను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆసియాలోని అనేక దేశాలకు సరుకు రవాణా కోసం బంగ్లాదేశ్ భారత్పై ఆధారపడుతుందనేది ఒక వాస్తవం. ఇంకా చైనా భారత్ మధ్య వాణిజ్య పోటీ, అమెరికా చైనా మధ్య ఒత్తిళ్లు ఇవన్నీ కలిసే ఈ ప్రాధాన్యతతో నిండిన దురుద్దేశపూరిత రాజకీయాలను ముందుకు తీసుకువెళ్తున్నాయని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బంగ్లాదేశ్ చైనా మాట వినడం, భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించడం, తన ప్రస్తుత స్థాయికి రావడానికి కారణమైన దేశాన్ని విస్మరించడం అన్యాయం. ఈ పరిస్థితులు మారాలంటే బంగ్లాదేశ్ స్వయంగా ఇంట్రోస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. భారతదేశం బలంగా ఉండగా బంగ్లాదేశ్ జాగ్రత్తలు పాటించాలి. చైనా వంటి దేశాల మాయమాటల్లో మాయమవడం కన్నా సుస్థిర సంబంధాలను కాపాడుకోవడమే మేలైన మార్గం. ఇటీవల బంగ్లాదేశ్ నాయకుల నుంచి భారత్పై గట్టి గాపులు వినిపిస్తున్నాయి. తమ సామర్థ్యాన్ని అంచనా వేయకుండా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో భారత వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడం ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్తో పాటు ఆయన అనుచరుల్లో ఎక్కువగా వినిపిస్తోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్లో కొన్ని వర్గాలు ధైర్యంగా కానీ అప్రూవ్ చేయలేని విధంగా వ్యవహరించడాన్ని చూస్తే ఈ పరిస్థితిని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందనిపిస్తోంది. 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధం ఎన్నో బాధాకర సంఘటనలు మిగిల్చింది. లక్షలాది మంది నిర్దోషులు ప్రాణాలు కోల్పోయారు. మహిళలపై అమానుష దాడులు, విద్యార్థులపై కాల్పులు, పెద్ద ఎత్తున శరణార్థుల నిరాశ్రయత ఇవన్నీ బంగ్లాదేశ్ స్వతంత్రతకు గాలివేసిన చేదు సత్యాలు. భారత మద్దతు లేకపోయినప్పుడు ఆ విమోచన సాధ్యమయ్యేదా? ఇప్పుడు అదే బంగ్లాదేశ్ నుంచి భారత్పై విమర్శలు రావడం ఆశ్చర్యంగా ఉంది. షేక్ హసీనా పదవీ విరమణ తర్వాత యూనస్ తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీ భద్రత విషయంలో పూర్తిగా విఫలమైంది. హిందువులపై దాడులు పెరిగిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న 52 జిల్లాల్లో 200కు పైగా ఘటనలు నమోదవ్వడం ఆందోళనకరం. గ్రామీణ ప్రాంతాల్లో హిందువులు తీవ్ర భయాందోళనలో జీవిస్తున్నారు. ఇది మత సహనానికి పెద్ద ప్రమాదమే కాక అంతర్జాతీయంగా కూడా బంగ్లాదేశ్ పేరును దిగజార్చే అంశం. బెంగాల్లో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల్లో బంగ్లాదేశ్కు చెందిన ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందన్న అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అనే తీవ్రవాద సంస్థ బెంగాల్లో తిరిగి పట్టు సాధించేందుకు యత్నిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో వారి చట్రం పెరుగుతోంది. ఇది భారత భద్రతకు గంభీర హెచ్చరిక. బంగ్లాదేశ్లో పాక్ గూఢాచారుల చొరబాటు, చైనా పెట్టుబడులు ఇవి రెండూ ఆ దేశ విధానాలను ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో చైనా $7 బిలియన్ పెట్టుబడి పెట్టడం, ఆయుధాలను సరఫరా చేయడం, యుద్ధ సన్నాహాలు అనుమానాలు పెంచుతున్నాయి. అంతేకాకుండా మయన్మార్ మరియు భారత ఈశాన్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు రాడికల్ గ్రూపులను ప్రోత్సహించడం ఖచ్చితంగా ఆమోదయోగ్యం కాదు. భారత్తో బంగ్లాదేశ్కు వార్షికంగా $16 బిలియన్ వాణిజ్యం ఉంది. కాటన్, ఇతర ముడి పదార్థాల కోసం బంగ్లాదేశ్ భారత మార్కెట్పై ఆధారపడుతోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ భారత్ సహకారం అందిస్తోంది. అలాంటప్పుడు అదే దేశంతో విభేదాలు పెంచుకోవడం వ్యర్థం. భారత్ నుండి కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ సాయం పొందిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఆ సహకారాన్ని మర్చిపోయిందా? భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు 4096 కిలోమీటర్లు ఉంది. ఇందులో ఇప్పటి వరకు 3180 కిలోమీటర్ల వరకే గట్టిన కంచె ఉంది.
మిగతా భాగాన్ని కూడా భద్రత క్రమంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. స్మగ్లింగ్, చొరబాటు, ఉగ్ర కలాపాలకు ఇదే మార్గం కావడంతో భారత్ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయంగా స్నేహపూర్వకంగా ఉన్న రెండు దేశాల మధ్య ఈ విధంగా ఉద్రిక్తతలు పెరగడం క్షమించలేనిది. బంగ్లాదేశ్ తన ప్రయోజనాలను బేరీజు వేసుకొని అనవసర వ్యాఖ్యలతో సంబంధాలను బిగించకూడదని తెలుసుకోవాలి. భారత్తో వాణిజ్య సంబంధాలు, భద్రతా సహకారం బంగ్లాదేశ్ భవిష్యత్తు కీలకంగా మారతాయి. అవగాహనతో, సహకారంతోనే ప్రగతికి దారి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.